హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ మోనికా. టుడే స్పెషల్ వచ్చేసి లంచ్లోకి ఆలూ కర్రీ చేస్తున్నాను. దిస్ ఈజ్ వెరీ ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్. లెట్స్ స్టార్ట్ అవర్ రెసిపీ. ఇప్పుడు హాలిడేస్ టైం కాబట్టి మా బాబు కూడా నేను హెల్ప్ చేస్తాను మమ్మీ అని వచ్చాడు. సో నేను ఒక పని అలాట్ చేశాను అనమాట. ఆలూ పీల్ చేసి ఇచ్చేసి నాకు టైం అవుతుంది, నేను కర్రీ చేసేస్తానని. సో పీల్ చేయడానికి ట్రై చేసినాడు, రాలేదు. దెన్ నేను చెప్పాను అనమాట, ఇలా చేయాలి అంటే వాడు యాజ్ యూజువల్ సేమ్ ప్రాసెస్ని చూసి నేర్చుకున్నాడు అనమాట. సో మెల్లగా ట్రై చేశాడు, ఫీలింగ్ వచ్చేసింది. చూడండి వాడి హ్యాపీనెస్. మదర్స్ నేర్పించకుంటే ఇంకెవరు నేర్పిస్తాడండి? చిన్న చిన్న పనులు మన పిల్లలకి మనమే నేర్పించుకోవాలి. వాడు స్లోగా అది చేసేలోపు నేను ఒక చిన్న మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని కట్ చేశాను. ఆనియన్ కటింగ్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టేసి, సో ప్యాన్లో చూడండి వాటర్ ఉన్నాయి. వాటర్ ఎవాపరేట్ అయ్యే వరకు పెట్టేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసాను అండ్ 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసాను. సో అవి చిటపట అయినాక ఆనియన్స్ వేసాను కట్ చేసుకునేది. ఈ దసరా హాలిడేస్ వచ్చేసరికి పిల్లలకి ఏం వర్క్ ఇవ్వాలో అర్థం అవ్వట్లేదు. సో వాళ్ళకి ఇచ్చిన హోంవర్క్స్ అన్నీ ఫినిష్ చేసేసుకొని మమ్మీ ఇంకేం చేయాలని అడుగుతున్నారు. ఎంతైనా పిల్లలు మనకన్నా ఫార్వర్డ్గా ఉంటారు కదా. సో మా వాడు వీడియో ఆన్ చేసుకొని ఫీలింగ్ మా మమ్మీ నేర్పించింది, చూడండి నేను ఎలా ఫీల్ చేస్తున్నాను, నేను హెల్ప్ చేస్తున్నాను మా మమ్మీకి అని వాడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. సో ఇలా ఏదో ఒక వర్క్ మళ్ళీ నన్ను పిలిచేసి మమ్మీ అయ్యింది అని చెప్తున్నారు. నేను ఇంకా ఒక చిన్న మీడియం సైజ్ చెక్క, ఒక 3 ఇలాచీ తీసుకొని వేసాను అనమాట. దాని స్మెల్ చాలా బాగుంటుంది కర్రీ తినేటప్పుడు. సో స్మెల్ కోసం అన్నట్టు వేసాను. సో నేను కట్ చేసిన తర్వాత వాడు నేను కట్ చేస్తాను మమ్మీ, ఆలు నేను పీల్ చేశాను కదా అన్నాడు. సో ఇచ్చాను అనమాట, ట్రై చేశాడు. దెన్ కట్ చేసిన ఆలు మొత్తం వేసాను. సో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండ్ ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. సో అవి రెండు మంచిగా కలిపేసేసి మొత్తం మిక్స్ చేయాలి. సో మిక్స్ చేసిన తర్వాత ఈ హాలిడే టైం ఎట్లా అయిపోతుందో కానీ మదర్స్కి, దట్టు కిడ్స్ ఉండే ఒక 2 కిడ్స్ ఉండే మదర్స్కి మాత్రం టఫ్ టాస్క్ అనమాట. సింగిల్గా ఉంటే ఎలా ఉంటుందో తెలియదు, కానీ 2 ఉన్న వాళ్ళకైతే మాత్రం ఫైటింగ్గా ఉంటుంది. మా ఇంట్లో స్పెషల్లీ 2 బాయ్సే. సో కాఫీ టైం అయింది, ఫుల్ హెడేక్ వస్తుందని కాఫీ పెట్టేసుకున్నాను. కాఫీతో ఎంజాయ్ చేసిన తర్వాత ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకున్నాను అనమాట. దాన్ని నీట్గా చిన్నగా చాప్ చేసేసుకొని, నేనేం చాపింగ్ బోర్డ్స్ యూస్ చేయను, జస్ట్ నార్మల్గా చాపింగ్ ఉంటాయి కదా అవేం యూస్ చేయను అనమాట. నెక్స్ట్ జస్ట్ నైఫ్తోనే చాప్ చేసుకుంటా, ఏ సైజ్ కావాలంటే ఆ సైజు. సో దీనికి 2 టొమాటోస్ అయితే బాగుంటుంది. ఒక స్టవ్ మీద పక్కకి రైస్ కూడా పెట్టేశాను. లంచ్ టైం అవుతుంది, పిల్లలకి ఆకలి వేస్తుందని చెప్పేసి. మదర్స్ కంటే అదే ఉంటుంది కదండి, టైం టు టైం వాళ్ళకి ఏం వేయాలి ఏం పెట్టాలి అనేసి. సో బ్రేక్ టైంలో కాఫీ తీసేసుకున్నాను. చల్లగా బయట వర్షం, కాఫీ చాలా బాగుంటుంది. మా చిన్నోడు చూడండి సైకిల్ దొక్కుతున్నాడు, వాడికి ఏం పని లేదంటే నేనేం ఇవ్వట్లేదు. పెద్ద నా అన్నయ్యకే ఇస్తావు తప్ప నాకు ఇవ్వవు అని చెప్పి అడుగుతున్నాడు నన్ను. నాకేం వర్క్ లేదా అన్నయ్యని ఒకటి చేయిస్తున్నావు అని. సో నువ్వు సైకిల్ దొక్కుతున్నావు కదా అంటే, లేదు నాకు వర్క్ కావాలన్నాడు. సరే అనేసి వానికి వెల్లుల్లి వచ్చేసి దాన్ని మొత్తం నిన్న తీసుకొచ్చాను, దాన్ని ఓపెన్ చేసి ఇట్లా ఒక్కొక్కటి తీసి పెట్టమని చెప్పాను, గాలి కారితే అవి బాగుంటాయి అని చెప్పేసి. వాడు మెల్లగా ఒక్కొక్కటి మమ్మీ ఇలానే తీయాలా అని తీస్తున్నాడు. సో ఆ గ్యాప్లో వచ్చేసి నేను వచ్చి లిడ్ ఓపెన్ చేసి కర్రీకి నెక్స్ట్ ఒకసారి కలిపేసి కట్ చేసుకున్న టొమాటోస్ వేసుకున్నాను. టొమాటోస్ అవి మగ్గడానికి కూడా కొంచెం టైం పడుతుంది. నీట్గా కలిపేసి ఒక 2 to 3 మినిట్స్ అవి సాఫ్ట్ అయ్యే వరకు లిడ్ పెట్టేశాను అనమాట.
మూత పెట్టేసేయాలి ఒక 2 to 3 minutes. నెక్స్ట్ వచ్చేసి నేను అక్కడ క్లీన్ చేస్తున్నాను. నేను క్లీన్ చేస్తున్నాను అని చెప్పి మా పెద్ద బాబు, నేను డిషెస్ వాష్ చేస్తాను మమ్మీ, ఒక 2-3 ఉన్నాయి అవన్నీ వరకు క్లీన్ చేసేసి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ మా చిన్నోడు వచ్చేసి నాకు ఇచ్చింది వర్క్ చాలా పెద్దది మమ్మీ, నాకు హెల్ప్ కావాలి అని అన్నయ్య అని పిలవగానే మా పెద్దోడు వెళ్ళిండు. అన్నయ్య ఇలా తీ అని మా మమ్మీ ఇలా చెప్పింది అని చూపించి వానికి వర్క్ ఇచ్చేసి ఈయన మధ్యలో వెళ్ళిపోతున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు అంటే ఇల్లు ఊడుస్తాను నేను, ఇల్లు అంత డర్టీగా అయింది అని చెప్తున్నాడు. ఏమొద్దు నాన్న నేను చేసుకుంటానని చెప్పాను. సో ఇప్పుడు టొమాటోస్ బాగా సాఫ్ట్ అయిపోయింది. నెక్స్ట్ నేను ఒక 1.5 స్పూన్ కారం వేసాను. వేసి నీట్గా కలిపేసేసి జస్ట్ ఒక 2 to 3 minutes కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను. వేసి కలిపేసి ఒక 2 to 3 minutes కారం మగ్గాలన్నమాట. సో ఒక 2 to 3 minutes వరకు మళ్ళీ క్లోజ్ చేసి పెట్టాను. ఈ గ్యాప్లో మొత్తం మా పిల్లల దగ్గరికే తిరుగుతుంటాను నేను. ఎవ్రీ మదర్ పరిస్థితి ఇంతే అనమాట. ఇక్కడ కిచెన్లోనూ అటు హాల్లో లివింగ్ మన బెడ్రూమ్లో అన్నిట్లో చెక్ చేస్తూ ఉండాలి అనమాట. వాళ్ళు ఏం చేస్తున్నారు మదర్స్ అందరికి ఇలానే ఉంటుంది. సో ఒక 3 minutes తర్వాత ఒక 2 tablespoons కొబ్బరి పొడి అండ్ 1/2 tablespoon ధనియా పౌడర్ వేసాను. నేను ఇంట్లో చేసుకునేటివి ఇవి ఒక్కటే వేస్తాను. నేను ఎక్కువ మసాలా అలాంటివి ఏమీ వేయను అనమాట. డైలీ కర్రీస్లో కూడా నేను ఎక్కువ మసాలా వేయను. పిల్లలకి చేస్తా కాబట్టి స్పైసీనెస్ కూడా తక్కువ వేస్తాను అనమాట. మేము అందరికీ ఒకటే కర్రీ లాగానే చేసుకుంటాం. సో స్టవ్ ఆఫ్ చేశాను. స్పైసీనెస్ లేకుంటే పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేయగలుగుతారు ఫుడ్. సో ఫైనల్గా మన ఆలు కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేయండి, వెరీ ఈజీ అండ్ టేస్టీ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.